హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మరిగా వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది. సో వీడియో చూస్తే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అని వీడియో అయితే చేస్తున్నాను. సో మరి వీడియో ఏంటంటే రేషన్ కార్డులకి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక మరి ఏంటనేది అయితే వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఇక లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా? చెక్ నౌ. సో కొత్త రేషన్ కార్డ్స్ అయితే వచ్చాయా మీకు లేదా అనేది ఈ ప్రకటనలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి మీకు వచ్చాయా లేదా, రాకుంటే ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. సో చూడండి, వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వీడియోని పూర్తిగా అయితే చూడడానికి ప్రయత్నించండి. సో మిగతా వాళ్ళైతే వీడియోని చూడకండి, నచ్చని వాళ్ళు వీడియోని చూడకండి, కామెంట్స్ అయితే చేయకండి. సో నచ్చిన వాళ్ళే వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా 6.71 లక్షల మందితో కలిపి మొత్తం 1.45 కోట్ల అర్హుల కుటుంబాలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వనుంది. సో ఈ న్యూస్ వచ్చేసి ఏపీకి సంబంధించి న్యూస్. ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అయితే ప్రభుత్వం పూర్తి చర్యలు అయితే తీసుకుంది. సో ప్రభుత్వం పూర్తిగా సిద్ధమై ఉంది ఈ నెల 25 నుంచి పంపిణీ చేయాలని. సో కొత్తగా 6.71 లక్షల మందితో కలిపి మొత్తం 1.45 కోట్ల అర్హుల కుటుంబాలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వనుంది. సో 6.71 లక్షల మందితో కలిపి మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ 1.45 కోట్ల మంది అయితే అర్హులు ఉన్నారని మనకి పేర్కొన్నారు. సో అందులో నుంచి ఆ కుటుంబాలకి, అర్హులైన కుటుంబాలకి ప్రభుత్వం అయితే స్మార్ట్ కార్డులు అయితే ఇస్తామని మనకి ఇక్కడ పూర్తిగా చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా 2 డేస్లో మనకి కొత్త రేషన్ కార్డ్స్ అయితే వస్తాయి. సో 25th డేట్ అంటే మనకి ఇంకా 2 డేస్ ఛాన్స్ అయితే ఉంది. సో అంతలోపు మనకైతే కొత్త రేషన్ కార్డులు వస్తాయి. సో వచ్చిందా లేదా అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేనైతే చూపిస్తాను. సో మీరైతే చూడండి. రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తును ఆమోదం వచ్చిందో లేదో ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసిన అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఆమోదం వస్తే కొత్తగా QR కోడ్ రేషన్ కార్డు వస్తుంది. సో ఎవరైతే కొత్త రేషన్ కార్డ్స్ కోసం అప్లై అయితే చేశారో సో వారి కోసమే మన ఈ వీడియో. సో కొత్తగా అప్లై చేశారు రేషన్ కార్డుకి, అలాగే మీకు వచ్చిందా మరి రేషన్ కార్డు లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే సో నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీరు దరఖాస్తు చేసిన అప్లికేషన్ నంబర్ ఉంటుంది కదా, సో దాన్ని ఎంటర్ చేసి మీకైతే వచ్చిందా లేదా అనేది అయితే తెలుసుకోవచ్చు. సో మీరు మీ అప్లికేషన్ నంబర్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని అయితే మీరు మీ దగ్గర సేఫ్గా ఉందా మరి లేదా అనేది అయితే మీకే తెలియాలి. సో మరి ఆ అప్లికేషన్ నెంబర్ మీ దగ్గర ఉంటే మీరైతే నేను చెప్పిన విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి నేను చూపించినట్టు అయితే చూసుకోండి. సో ఒకవేళ మీకు ఆమోదం వస్తే కొత్తగా QR కోడ్ రేషన్ కార్డ్ అయితే వస్తుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్టెప్ నేనైతే ప్రాసెస్ అయితే చెప్తాను, ఒకసారి మీరు చూడండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్నట్లాంటి వెబ్సైట్లో మీరైతే మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరైతే మిస్ అవ్వకుండా వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసి మీరు ఓపెన్ చేసి అయితే చెకప్ అయితే చేసేసుకోండి. సో ఇదన్నమాట, ఇది మన వెబ్సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూడండి. ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి మీరైతే చెకప్ అయితే చేసుకోండి. సో ఇదే అన్నమాట, ఇంతే. సో చూసారు కదా, ఇదన్నమాట మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే మంచి వీడియోస్, అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ మీకైతే వస్తుంది. సో మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా వస్తాయి. ఈ వీడియోని ఏం చేయాలో మీకు తెలిసే కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్, మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మీకు యూజ్ అవుతుంది. సో వారికి కూడా యూజ్ అవ్వకపోవచ్చు. సో అవుతుందని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.